ఆర్కిటిక్ నక్క లేదా మంచు నక్క ఆర్కిటిక్ ప్రాంతంలోని నార్దర్న్ హెమిస్ఫియర్లో ఐస్లాండ్, గ్రీన్లాండ్, రష్యా, స్వీడన్, ఫిన్లాండ్ మరియు అలాస్కా ప్రదేశాల్లో కనిపిస్తాయి. ఇవి ప్రధానంగా మంచుతో కప్పబడిన భూములు, టుండ్రా భూములు లేదా సముద్రపు భూములపై నివసిస్తాయి. వీటి సైంటిఫిక్ పేరు వల్ప్స్ లెగోపస్. ఈ నక్కలు 1 అడుగు ఎత్తు, 4 అడుగుల పొడవు, 5 నుంచి 9 కేజీల బరువు కలిగి ఉంటాయి. మగవి ఆడవాటి కన్నా కొంచెం పెద్దగా, బరువుగా ఉంటాయి. వీటికున్న బొచ్చు చాలా దట్టంగా ఉండి కాళ్ళు, ముక్కు మరియు చెవులు చాలా చిన్నగా ఉంటాయి. వీటి పొడవైన గుబురు తోక అది ముడుచుకుని నిద్రించేటప్పుడు వెచ్చగా ఉంచడానికి దుప్పటిలా పనిచేస్తుంది. వీటి ప్రధాన ఆహారం లెమ్మింగ్లు, పఫిన్లు, సముద్రపు పక్షులు, గుడ్లు, బెర్రీలు మరియు జంతువుల కళేబరాలు. వీటి రంగు కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి. వేసవిలో ఇది గోధుమ రంగు అయితే శీతాకాలంలో ఇది మంచు రంగులో ఉంటుంది. ఇలా రంగులు మార్చే ఏకైక నక్క ఇదే. ఆహార కొరత ఉన్నప్పుడు ఈ పోలార్ బేర్ వెంట వెళ్ళి వాటి వేటాడి తిని వదిలేసిన మిగిలిన ఆహారాన్ని ఇవి తింటాయి. వీటి జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది. అడవులో అయితే 3 నుంచి 6 సంవత్సరాలు, అదే మనుషుల సంరక్షణలో అయితే 6 నుంచి 16 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ నక్కలు ఏకస్వామ్య జంతువులు, అంటే ఒక్కసారి జత కడితే జీవితాంతం కలిసి ఉంటాయి. భాగస్వామ్యంలో ఏదన్నా చనిపోతే తప్ప. జత కట్టిన తర్వాత వీటి గర్భధారణ కాలము 52 రోజులు. ఒకే కాన్పులో ఇవి 7 నుంచి 20 పిల్లల వరకు కంటాయి. నక్కలు మంచు లేని కొన్ని ఎత్తైన నీళ్లలో గుహల్లో పిల్లల్ని కంటాయి. ఈ గుహలు 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండి సొరంగాలతో సంక్లిష్టంగా ఉంటాయి. కొన్ని దశాబ్దాల వరకు తర్వాతి తరాల నక్కలన్నీ వీటినే వాడుకుంటాయి.